కానీ బైబిల్ కాదు, బైబిల్ అన్నాడు. రెండవది ఇలా గర్వంగా మాట్లాడేవారు అన్నారు. గర్వం, విశ్వాసులు గర్వం ఏంటి? గర్వం ఏం చేస్తుంది? గట్టి మీకు అప్పుడు సామ్రాజ్య చక్రం తెలిసి ఎక్కింద రాజు గారు నేనంటే అవునుకున్న ఆలోచించాను, నేనంటే అవునుకున్నావున్నట్టు అనుకున్నాడు. ఆనాడు యూదులను చాలా శ్రమ పెట్టారు, కష్టపెట్టారు, భయంకర రీతిలో శ్రమ పాలు చేశారు. ఎన్నో రకాలుగా నేను రాజ్య పరిపాలన చేస్తున్నాను. 127 సంవత్సరాలు ఒకవాళ్ళని ఉద్దేశాలు తన ఇష్టానుసారంగా తన ఏకపత్ర ప్రకారంగా చేశాడు. కానీ చివరికి గడ్డి దింపాడు, అడిగి పంపించాడు, గడ్డి పెట్టించాడు. గర్వం అడిచాను సరిగ్గా. విశ్వాసులాగా గర్వం పనికిరాదు. విశ్వాసులకి నువ్వు ఎదగాలి, నువ్వు పెరగాలి, నువ్వు ఫలించాలి, నువ్వు అభివృద్ధి చెందాలి, అప్పుడు ఆలోచన కలిగి ఉండాలి. నేను ప్రతిలో సాక్షిగా ఉండాలి, నీ కుటుంబం నీ గొప్ప సాక్షిగా ఉండాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాను, ఓ భక్తులారా